రీసెంట్గా రాజస్థాన్కి సంబంధించి ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీల్లో మహిళలకి, ముఖ్యంగా పెళ్ళైన మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అక్కడున్న లోకల్ పంచాయత్స్ ఏదైతే ఆ క్యాస్ట్ కౌన్సిల్స్ అవి ఉంటాయో వీళ్ళందరూ కలిసి అమ్మాయిలకి స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేశారు. వాళ్ళు ఓన్లీ కీప్యాడ్ ఫోన్స్ ఏదైతే కమ్యూనికేషన్ వరకు అవసరం అవుతుందో అంతవరకే వాడుకోవాలి, అంతకుమించి వాడుకోకూడదని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అయితే దీని మీద పెద్ద బ్యాక్లాష్ వచ్చిందనమాట. దాంతో ఆ రెజల్యూషన్ ఆపేశారు. రాజస్థాన్లో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఆ ప్రాంతాల్లో మహిళలు ఎవరైతే డాటర్ ఇల్లాస్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ వాడుకోకూడదంట. ఆ దిశగా అక్కడ తీర్మానాలు కూడా పాస్ చేశారు కొంతమంది గ్రామ పెద్దలు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ పిల్లల్ని సరిగ్గా కేర్ చేయట్లేదని, అదేవిధంగా ఆడవాళ్ళు తమ ఐసైట్ పోగొట్టుకుంటున్నారని, ఎక్కువగా ఫోన్లు కత్తుకుపోతున్నారని చెప్పి రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో భావిస్తున్నారంట. దాంతో ఆడవాళ్ళు ఇలా ఫోన్లు కత్తుకుపోకుండా ఫ్యామిలీకి టైం కేటాయించాలని, అదేవిధంగా పిల్లల్ని బాగా పెంచాలని, వాళ్ళ కంటి ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలని చెప్పి, దాంతోపాటు కీప్యాడ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి వాడుకోవచ్చని, కీప్యాడ్ ఫోన్ వాడుకున్నా వాటిని సోషల్ ఈవెంట్స్ లైక్ పెళ్ళిళ్ళు కానీ, సోషల్ గ్యాదరింగ్స్ కానీ, పబ్లిక్ ఈవెంట్స్ కానీ క్యారీ చేయకూడదంట. స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఎవరైతే స్కూల్కి వెళ్తారో అమ్మాయిలు అవసరార్థం ఫోన్స్ పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా వాడకూడదని చెప్పి వచ్చిందనమాట. అయితే దీని మీద చాలా బ్యాక్లాష్ ఎదురైంది. ఇదంతా ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ అని, రైట్ టు ఇంటర్నెట్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఫాహిమా షిరీన్, అనురాధ బాసిన్ ఇటువంటి కేసులో చెప్పారు.